ఏపీలో మళ్లీ కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల వ్యవధిలో 12 కేసులు వెలుగులోకి రాగా వారిలో ఇప్పటివరకు 4 మరణించారు. బుధవారం కడపలో ఒకరు, నిన్న కాకినాడలో మరొక బాలిక కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో 2 కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉండగా మరో 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 2 వారాల వ్యవధిలో కడప, రాజంపేట, విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడలో వరుసగా కేసులు బయటపడుతుండటంతో మళ్లీ అలజడి మొదలైంది. వారం క్రితం కడప, రాజంపేటలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో తిరుపతికి పంపించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు కడప నుంచి తమిళనాడులోని సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బుధవారం మరో వ్యక్తి కడప ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. కడపలో కరోనా బారిన పడి 8 మందిలో 3 మృతి చెందినట్లు తేలింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 5 శాంపిల్స్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపినట్లు తెలిపింది. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేసింది. ఈ బృందాలు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జిల్లాలో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. బహుదర ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ప్రతి చోట కనీసం 10 బెడ్స్ ఉండేలా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. కోవిడ్ కు సంబంధించిన కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని, ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.